ఈ రీల్ ద్వారా మనము ఆఫీస్‌లో ప్రతిరోజు ఉపయోగించేటువంటి సెంటెన్సెస్‌ని ఇంగ్లీష్ నుంచి తెలుగు ద్వారా తెలుసుకుందాం అనమాట. చూడండి. డిడ్ యూ చెక్ ద స్కెడ్యూల్? మీరు స్కెడ్యూల్‌ని తనిఖీ చేశారా? దీనిని హ్యావ్ యూ చెక్ ద స్కెడ్యూల్ అని చెప్పని కూడా అనొచ్చు. ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆర్ ఒపీనియన్. నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. మీ పాయింట్‌తో ఏకీభవిస్తున్నాను అలా కూడా చెప్పవచ్చు. కుడ్ యూ రిపీట్ థాట్ ప్లీజ్? దయచేసి మీరు అది మళ్ళీ చెప్పగలరా? దానిని మళ్ళీ చెప్పగలరా అనొచ్చు. లెట్స్ టేక్ ఏ క్విక్ బ్రేక్. మనం ఒక చిన్న విరామాన్ని తీసుకుందాం. దిస్ సర్వర్ ఈజ్ డౌన్. దిస్ సర్వర్ ఈజ్ స్లో. సర్వర్ పనిచేయటం లేదు. సర్వర్ స్లోగా ఉంది. సర్వర్ డౌన్లో ఉంది. ఐ ఆమ్ అవైలబుల్ ఆఫ్టర్ 2 PM. నేను మధ్యాహ్నం 2 గంటల తర్వాత అందుబాటులో ఉంటాను. వి నీడ్ అ సొల్యూషన్ ఇమీడియట్లీ. మనకు వెంటనే ఒక పరిష్కారం కావాలి. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టాస్క్? ఈ పనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించండి. ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. నేను మీకు తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ బ్యాక్ యూ అలా కూడా చెప్పుకోవచ్చు. కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఎ మినిట్? నేను మీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? ఐ విల్ స్టార్ట్ ద మీటింగ్ నౌ. నేను ఇప్పుడు మీటింగ్ని ప్రారంభిస్తాను. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ దాట్ ఫైల్? దయచేసి మీరు నాకు ఆ ఫైల్ని పంపిస్తారా? దయచేసి మీరు ఆ ఫైల్ని నాకు పంపగలరా? ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ దిస్ రిపోర్ట్. నేను ఈ రిపోర్ట్పై పనిచేస్తున్నాను. ఈజ్ ద ప్రాజెక్ట్ ఫినిష్డ్? ప్రాజెక్ట్ పూర్తయిందా? ఐ నీడ్ టు చెక్ మై మెయిల్. నేను నా మెయిల్ని తనిఖీ చేయాలి. వెన్ ఈజ్ ద డెడ్లైన్? డెడ్లైన్ ఇప్పుడు. గడువు ఇప్పుడు. చివరి తేదీ ఎప్పుడు? ప్లీజ్ రివ్యూ దిస్ డాక్యుమెంట్. దయచేసి ఈ డాక్యుమెంట్ని రివ్యూ చేయండి లేదా ఈ పత్రాన్ని సమీక్షించండి. ఐ హ్యావ్ ఎ న్యూ అసైన్మెంట్. నాకు ఒక కొత్త పని ఉంది. ఐ విల్ బి లేట్ టుడే. నేను ఈరోజు ఆలస్యంగా వస్తాను. ఐ విల్ బి అవుట్ ఆఫ్ ద ఆఫీస్ టుమారో. నేను రేపు ఆఫీస్కి రావడం లేదు, లేదంటే నేను రేపు ఆఫీస్కి బయట ఉంటాను. అంటే ఆఫీస్లో ఉండనని అర్థం. లెట్స్ డిస్కస్ దిస్ టుమారో. దీని గురించి రేపు డిస్కస్ చేద్దాం, చర్చిద్దాం. వేర్ ఆర్ ద మీటింగ్ నోట్స్? మీటింగ్ నోట్స్ ఎక్కడ ఉన్నాయి? వీ నీడ్ టు ప్రిపేర్ అ ప్రజెంటేషన్. మనం ఒక ప్రజెంటేషన్ని సిద్ధం చేయాలి. దిస్ నీడ్స్ ఇమీడియట్ అటెన్షన్. దీనికి తక్షణ శ్రద్ధ అవసరం. పీడిఎఫ్ కోర్సెస్ కొరకు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో వీడియో కోర్సెస్ కూడా ఉంటాయి. కొన్ని వేల సెంటెన్సెస్, ఇలాంటి సెంటెన్సెస్ కలిగినటువంటి పీడిఎఫ్ ఉంటుంది. మీరు వాటిని చూసి మీకు అవసరమైనవి మీరు నోట్స్ తయారు చేసుకొని మీరు మీ ఆఫీస్లో లేదా మీరు పనిచేస్తున్న చోట మీరు ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటు మీకు వీడియో కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మరిన్ని వివరాలకు వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి. థ్యాంక్ యూ.